హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ ఎలక్ట్రానిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చిన ఎల్డిఆర్ ఆటోమేటిక్ లైట్ ఆన్ ఆఫ్ అండి. చీకటి కాగానే లైట్ ఆఫ్ అయిపోతుంది. అది చాలామంది చాలా దిక్కులు చూపిస్తారు కానీ అన్ని పేక్ చూపిస్తారండి. దానికి చాలా హెవీ ఐసీ అది ఇది కావాలి. అట్లా ఏం లేకుండా చిన్న మౌస్ ప్యాడ్ ఎల్డిఆర్ ఇంకా ఎల్ఈడి తోటి నేను మీకు చూపిస్తున్నా. చూడండి, ఒక మౌస్ ప్యాడ్ తీసుకోండి. ఈ మౌస్ ప్యాడ్ మీకు అటుపక్క ఇటుపక్క ఎల్డిఆర్ అతికి పెట్టండి. ఎల్డిఆర్కు ప్లస్ మైనస్లు ఏమి ఉండవు, క్లియర్గా మనం అతికి పెట్టవచ్చు. ఎల్డిఆర్కు ఆ మౌస్ ప్యాడ్కు అటుపక్క ఇటుపక్క అతికి పెట్టండి. అతికి పెట్టినాక మీరు అసలు కంగారు పడవద్దు, అటుపక్క ఇటుపక్క అంటున్నాను. RFZ44N మౌస్ ప్యాడ్ అండి, అది ఎల్డిఆర్. చూడండి, అతికి పెట్టండి. అతికి పెట్టేసి మీకు నేను డయాగ్రామ్లో లాస్ట్కి ఇస్తాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరు చక్కగా చూసుకోవచ్చు. అట్లేం మీరు పరిచయం పడద్దు. దీని విషయంలో ఇట్లా చూస్తుండే ఇది నాకు అర్థమవుతుంది అని మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే డయాగ్రామ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నేనే నా చేతితో డయాగ్రామ్ గీసి పెట్టిన కాబట్టి మీరు అస్సలు టెన్షన్ తీసుకోవద్దు, క్లియర్గా ఉంటుంది. చూడండి, ఎల్డిఆర్ మౌస్ ప్యాడ్కు అటు ఇటు లెగ్స్కు మనం షోల్డింగ్ చేసేయాలి, మధ్యది మాత్రం వదిలిపెట్టేయాలి. ఆ తర్వాతకి చూడండి, అటు లాస్ట్ దానికి నేను ఫస్ట్ 330 Ohms రిజిస్టర్ తీసుకోండి. మీరు క్లియర్గా ఉంటుంది. 330 Ohms అయితే పర్ఫెక్ట్ వస్తుంది. చూడండి, అతికి పెట్టేసిన. ఆ తర్వాతకి దీన్ని మీరు ఏం చేయాలంటే 330 Ohms రిజిస్టర్ మీరు తీసుకొని కనెక్షన్ చేసిన తర్వాతకి మళ్ళీ మీరు దీనికి ఎల్ఈడి నేను బ్లూ కలర్ ఒక స్ట్రిప్ ఉంటే తీసుకున్నా. మీ కాడ ఏ ఎల్ఈడి ఉన్నా కూడా తీసుకొని చూపెట్టవచ్చు. ఓకేనా? అయితే పెద్ద ఎల్ఈడి అయినా రన్ అవుతుంది, చిన్న ఎల్ఈడి అయినా రన్ అవుతుంది. ఓకేనా? ఏదైనా రన్ అవుతుంది. దాని బదులు మీరు బజర్ పెట్టినా కూడా కీ అని ముట్టుకుంటుంది, ఇట్లా తీయగానే ఆగిపోతుంది. ఓకేనా? అలా వస్తుంది బజర్ కూడా. మీరు చూడండి, చక్కగా ఇది వస్తుంది. హోమ్ సెక్యూరిటీకి మనం ఇంకొకసారి మీకు నేను చూపిస్తాను. హోమ్ సెక్యూరిటీ కూడా ఎలాగ ఉంటుందో ఆ వీడియో కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, క్లియర్గా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ చిన్నది తీసుకున్న తర్వాతకి ఒకటి 330 Ohm రిజిస్టర్ ఉంది కదా, ఫస్ట్ లెగ్ కనెక్షన్ ఇచ్చేసి దాని తర్వాతకి దానికి మళ్ళీ మనం ఏం చేయాలంటే అవతల రిజిస్టర్కు కనెక్షన్ ఇవ్వాలి. ఇవతల్లి డైరెక్ట్ మనం మధ్యది మౌస్ ప్యాడ్ మధ్యది మైనస్ అండి, గ్రౌండ్. జ్ఞాపకం చేసుకోండి, మౌస్ ప్యాడ్ మధ్యది గ్రౌండ్. మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? రైట్ పెట్టుకొని కనెక్షన్ చేసుకున్నాక బ్యాటరీ కనెక్షన్ ఇచ్చేద్దాం మనం. బ్యాటరీ కనెక్షన్ చూడండి, మీకు అటుపక్క నుంచి ఎల్డిఆర్ అటుపక్క నుంచి వెళ్ళి రిజిస్టర్ కంటే అవతల పక్క ఉన్నది మీకు వచ్చేసి ప్లస్ అండి. రిజిస్టర్ అతికి పెట్టేసి ఉన్నది మైనస్ అండి. ఓకేనా? మౌస్ ప్యాడ్కు ఒకవేళ మీకు మౌస్ ప్యాడ్ గురించి ప్లస్ మైనస్ ఏం తెలియకపోతే RFZ44N పిన్అవుట్ అని కొడితే మీకు క్లియర్గా చూపిస్తుంది ఏది ప్లస్ ఏది మైనస్ ఏంది అనేది. మీరు అసలు కన్ఫ్యూజ్ కావద్దు. లాస్ట్కి నేను క్లియర్గా మీకు నేను డయాగ్రామ్ ఇచ్చిన, అదంతా కూడా అవసరం లేదు. చూడండి, బ్యాటరీ కనెక్షన్ తీసుకోవాలి. బ్యాటరీ కనెక్షన్ ప్లస్ ఒకటి అదేనండి, అటు పక్క ప్లస్ ఇటు పక్క మైనస్ అండి. చేసుకున్నాం కదా. మనకు ఎక్కడైతే మీకు రిజిస్టర్ ఉంటుందో అక్కడ ప్లస్ అండి, ఎక్కడైతే రిజిస్టర్ మీకు ఉండదో అక్కడ పక్క ఇక మధ్యది మైనస్, అటు పక్కది ప్రోగ్రామరు. ఓకేనా? అయితే చూడండి, కనెక్షన్ చేసి 330 Ohms రిజిస్టరే కనెక్షన్ చేయాలి మీరు. లేదంటే 100 Ohms కూడా చేయొచ్చు. మీరు అస్సలు కంగారు పడద్దు. 100 Ohms ఉన్న తీసుకొని చేయొచ్చు, సేమ్ వర్క్ చేస్తుంది. లేకుంటే 330 Ohms రిజిస్టర్ అయినా చేస్తుంది. లేకుంటే చూడండి, పర్ఫెక్ట్గా ఇప్పుడు ఇది నేను షోల్డింగ్ చేస్తున్నా. మీరేం కంగారు పడద్దు, చేయి అడ్డం ఉంది కదా కనపడలే అనుకోవద్దు, జస్ట్ షోల్డింగ్ చేస్తున్నా. ఓకేనా? 330 Ohm రిజిస్టర్ షోల్డింగ్ చేస్తున్నానండి. చూడండి, ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి మీకు చూస్తున్నందుకు జస్ట్ ఒక 3 minutesలో అయిపోతుంది, కానీ మాకు వెనక చాలా పెద్ద ప్రయాసం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, అనేకులకు షేర్ చేయండి. ఈ ప్రాజెక్టు ఇప్పుడు స్కూల్లో ప్రాజెక్టులు చేసే టైం కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ఇది సపోర్ట్గా ఉంటుంది. మంచి ప్రాజెక్టు, చిన్నది. ఆటోమేటిక్లీ ఎవరు ఇంట్లో లేనప్పుడు స్విచ్ చేస్తే ఎలాగ పోతుంది ఎలాగ వస్తుందని చూసింది కదా. ఇప్పుడు లైట్ ఆఫ్ కాగానే మీకు చూడండి వస్తుంది. ఓకేనా? ఆన్ చేయగానే పోతుంది. అంతేనండి, ఎక్సలెంట్గా ఉంటుంది. కింద ఉన్నది 100 Ohms రిజిస్టర్ అండి. 100 Ohms రిజిస్టర్ కూడా వస్తుంది, 330 Ohms రిజిస్టర్ కూడా వస్తుంది. మీరు అసలు కంగారు పడవద్దు, దీంట్లో కన్ఫ్యూజ్ అసలు కావద్దు. ఓకేనా? చూడండి, ఫుల్గా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఎన్నో మీకు ప్రాజెక్ట్స్ మీ ముందరికి తీసుకొస్తా. నెక్స్ట్ మనం హోమ్ సెక్యూరిటీ చూద్దాం ఎలా చేయాలనో. అది కూడా మంచి ప్రాజెక్ట్ మీకు నేను చూపిస్తా క్లియర్గా, క్లుప్తంగా.
దానికి కూడా మంచిగా ఉంటుందండి. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1000 సబ్స్క్రైబ్స్ నాకు కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు కొద్దిగా మనీ వస్తుంది, కొద్దిగా ఇంకా మంచిగా చేయగలుగుతా. ఒక పిన్ పెట్టేది అవన్నీ క్లిప్పింగ్, క్రొకోడైల్ పిన్ క్లిప్ అవన్నీ నేను తీసుకుంటా. నాకు అక్కడ ఏం లేవు, మైక్ కూడా లేదు, తీసుకుంటే మంచిది. 1000 సబ్స్క్రైబర్స్ మీరు నాకు క్రాస్ చేసి దానితోటి మీరు నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు నేను తీసుకొస్తా. మేమైతే వెనక చాలా ప్రయాసపడాలి, మీరు మాత్రం 3 నిమిషాల్లో చూసేస్తారు. ఏం లేదు ఫ్రెండ్స్, చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో ఏం పర్షన్ లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. చేసుకునే వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చూస్తున్నారు కాబట్టి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఐ ఎలక్ట్రానిక్స్ ఫ్రెండ్స్. మీరు చూసినగా ఈ ప్రాజెక్ట్ మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. ముందర మీకు హోమ్ సెక్యూరిటీ ఎలా పనిచేస్తుంది, హోమ్ సెక్యూరిటీ కూడా ఎలా వస్తుంది, ఒక దొంగ వస్తే ఎలా రియాక్ట్ అవుతుంది, అంతేకాదు ఆటోమేటిక్లీ మీకు కాల్ ఎలా వస్తుందో మీకు నేను అంతా క్లియర్గా చూపిస్తాను. ఈ ప్రాజెక్ట్ నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు ఢిల్లీ లెవెల్ దాకా పోయింది కాబట్టి మీరేం కంగారు పడద్దు, దీన్ని పర్ఫెక్ట్గా మీకు నేను చూపిస్తాను. మీకు ఖచ్చితంగా మీరు కూడా విన్ అవుతారు. ఇది చూసి మీరు ప్రాజెక్ట్ తీసుకోపోతే నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల మీకు చాలా మంచి యూజ్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే మీరు ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్లో మీకు పైన కనపడుతుంది మౌస్ ప్యాడ్ అండి. దాని తర్వాత ఇటుపక్క కనపడుతుంది ఎల్డిఆర్ అండి, అటుపక్క కనపడుతుంది రిజిస్టర్ 330 హోమ్స్, కింద కనపడేది ఎల్డిఆర్, ఇది ఎల్ఈడి. ఓకేనా? కింద బ్యాటరీ అండి. మీకు క్లియర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.